ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో మనం ఒక టేబుల్‌ని ఇన్సర్ట్ చేయడం నేర్చుకున్నాం. ఈ టేబుల్ ఎందుకు ఇన్సర్ట్ చేయాలి? ఆల్రెడీ డేటా సెట్ ఉన్నదనుకుంటే దాన్ని ఈజీగా మనం ఎక్సెల్ టేబుల్ కింద కన్వర్ట్ చేయవచ్చు కదా! కంట్రోల్+T నొక్కితే. కానీ మన దగ్గర టేబుల్ లేదు. మనమే ఒక టేబుల్ తయారు చేసుకోవాలి. దాన్ని డైరెక్ట్‌గా ఎక్సెల్ టేబుల్‌లాగా తయారు చేసుకుంటే బావుంటది కదా! మళ్ళా కన్వర్షన్ ఎందుకు? ఏ రకంగా చేసుకోవచ్చు? ఇప్పుడు నేను ఏ1లో ఉన్నాను. ఇప్పుడు ఇన్సర్ట్ కమాండ్ ట్యాబ్‌ని క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసారా ఇన్సర్ట్ ఏం చేయాలంటే టేబుల్ అని ఉంది. ఈ టేబుల్‌ని నేను క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఏ1లో ఎక్కడ అంటే ఏ1లో ఈ మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అనేది క్లిక్ చేసుకొని పెట్టుకుంటాను. ఓకే అంటాను. వచ్చేసింది. ఇప్పుడు ఈ కాలమ్ అనేది దీని పేరుని నేను మార్చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. సీరియల్ నంబర్, సీరియల్ నంబర్. సెకండ్ వన్ ట్యాబ్ నొక్కితే దీనిలోకొస్తాం. ఇప్పుడు దీనిలో నేమ్, నేమ్, ఎంటర్ టేబుల్ ఎక్స్టెండ్ అయింది. మనము తర్వాత ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత సిటీ ఈ రకంగా మనము మనకు కావాల్సిన విధంగా మనం టేబుల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలో మనం డేటా ఎంట్రీ చేసుకుందాం. ఈ రకంగా ఇన్సర్ట్ చేయడం ఎందుకు అంటే దీని ఉపయోగం ఇది. డేటా సెట్ మన మైండ్‌లో ఉంది. మన దగ్గర లేదు ఫైల్. అటువంటప్పుడు మనమే క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఇన్సర్ట్ టేబుల్ అనేది చాలా ఉపయోగపడే ఫీచర్.